నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నగరంలో ఆర్మీ ఉద్యోగాల కొరకు అభ్యర్థుల ఎంపిక. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న మెడికల్ క్యాంపులు, పింఛన్ల పంపిణీ. సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. అవగాహన శిబిరంలో ఫోరం ఫర్ ఆర్టీఐ సభ్యులు. యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికకు జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్, శారీరక దారుఢ్య పరీక్షలను ఆర్మీ అధికారులు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులను మెడికల్ చెకప్ కు పంపుతామని వారు తెలిపారు. अप्लिकेशन 10th इंटर मार्क्स काढले, 10th क्लास मार्क्स काढले, इंटरमीडिएट मार्क्स काढले. Rally has been started today at the Brahmanand-Reddy Stadium. It will continue till 14th. Running and other physical events will continue from tomorrow, that is 10th of October, and medical will continue till 20th of October 2014. First documentation is has been started today. From tomorrow, 1.6 kilometer run, beams, zigzag for balancing test will happen. And from 11th, the complete medical by medical team of Army will come here and do medical of all the students who are being selected in the physical test. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా నేడు స్థానిక పాతగుంటూరులో మెడికల్ క్యాంపు, పింఛను పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త మద్దలిగిరి, మైనారిటీ నాయకులు హిదాయతులు పాల్గొన్నారు. సంక్షేమ ఫలాలు నేరుగా ప్రజల వద్దకు చేరడానికి ప్రభుత్వం రూపకల్పన చేసిన జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వారు కోరారు. సాహిత్యం తీసుకెళ్లి ఆమెను తీసుకొచ్చి ఏలు ముద్ర, అక్కడ మిషన్ ఉంటుంది, ఆ మిషన్ లో ఏలు ముద్ర పెట్టి జాన్బీ మేమందరం కలిసి ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వినిపిస్తుంది. బీసీ గారు దయచేసి నిజమైన అర్హులు ఎవరైనా ఉంటే గత సర్వేలో ఎత్తివేసిన వారందరికీ మళ్లీ విచారణ జరిపి ఖచ్చితంగా పెన్షన్ ఇవ్వవలసిందిగా మీ అందరి తరఫున మీ సమక్షంలో బీసీ గారిని నేను కోరుతున్నా. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఒక్కటే, అర్హులైన వారు ఖచ్చితంగా లబ్ధి పొందాలి. అర్హులైన వాళ్ళకి ఈ పథకం నుంచి అనర్హులైన వాళ్ళని తీసివేయడం జరుగుతుంది. కాబట్టి అర్హులైన వాళ్ళు ఆందోళన చెందబాకండి. ఈ పెన్షన్ దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా మళ్ళీ సమగ్రంగా విచారణ జరుపుతారు. బీసీ గారు దయచేసి ఇవన్నీ కూడా నిజమైన అర్హులయ్యని వారు చెప్తున్నారు కాబట్టి, సర్వేలో తీసివేశారని చెప్తున్నారు కాబట్టి దయచేసి సమగ్ర విచారణ జరిపించండి. అర్హులైన వాళ్ళకి ఇవ్వండి అని కూడా మీ అందరి సమక్షంలో మీ
అందరి తరఫున మేము అందరం కోరుతున్నాం. కాబట్టి సమాచార హక్కు వారోత్సవాలలో భాగంగా స్థానిక అరండలపేటలో ఏర్పాటు చేసిన అవగాహన శిబిరం నేడు కూడా కొనసాగింది. సామాన్యుడి బ్రహ్మాస్త్రమైన సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిర్వాహకులు కోరారు. ఈ శిబిరం ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతుందని, ఈ చట్టంపై ఎటువంటి సందేహాలు ఉన్నా శిబిరంలో ఉన్న తమ కార్యకర్తలను అడిగి నివృత్తి చేసుకోవచ్చని వారు తెలిపారు. చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫోరం ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో అవగాహన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో సమాచార హక్కు చట్టంపై ఏమాత్రం అవగాహన లేకుండా పోయింది. యాక్ట్ వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం 20-30% మంది ప్రజలకు కూడా యాక్ట్ మీద అవగాహన లేదు. అయితే ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంవత్సరం సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించాలని గవర్నమెంట్ డైరెక్ట్ ఇచ్చింది. అందులో భాగంగా మేము ఫోరం ఫర్ ఆర్టీఐ అనే సమాచార హక్కు చట్ట సంఘం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరం నేటికి 5వ రోజుకు చేరింది. ఇప్పటి వరకు 300 మందికి పైగా మా శిబిరాన్ని సందర్శించి వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఎంతోమంది కూడా వాళ్ళ డౌట్స్ వ్యక్తపరుస్తున్నారు. అనేక మంది సమస్యల మీద సమాచారం ఎలా తీసుకోవాలి, తీయకపోతే ఏం చేయాలి, అప్పీల్ ఎలా చేసుకోవాలి దాని మీద మేము అవగాహన కల్పిస్తున్నాము. ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా రేపు కళాశాల విద్యార్థులతోటి నగరంలో భారీ బహిరంగ ర్యాలీ నిర్వహిస్తున్నాము. ర్యాలీ ఉద్దేశం ఏంటంటే కళాశాలలో చదివే విద్యార్థులు కూడా సమాచార హక్కు చట్టం ఎలా ఉపయోగించుకోవాలనేది విద్యార్థులకు తెలియపరిచే ఉద్దేశంతో ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు కూడా అవగాహన కలుగుతుందని చెప్పేసి పెద్ద భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు రేపు. సో అందరూ పాల్గొని ర్యాలీలో సమాచార హక్కు చట్టం మీద అవగాహన కల్పించుకోవాలని కోరుతున్నాం. గత 25 రోజుల నుండి దీక్షలు చేస్తున్న ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేదని, నిన్న పొన్నూరు మండలంలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వినతి పత్రం ఇవ్వాలని వెళ్లిన తమ సహ ఉద్యోగులపై అధికారుల తీరు తమను తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని ఐకేపీ యానిమేటర్స్ తెలిపారు. డిఆర్డీఏ పీడీ తమపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడంపై వారు మండిపడ్డారు. జిల్లా యానిమేటర్లకు క్షమాపణలు ఖండించండి. పీడీ వ్యాఖ్యలు పీడీ నోటి దురుస్తాను మీకు అవార్డులు. సమ్మె చేయటం మొదలుపెట్టి 25వ రోజుకు చేరింది. ఈ రోజుకి సమ్మె. మేము నిన్న సీఎం క్యాంపు జరుగుతుంటే పొన్నూరు మండలం వాళ్ళు సీఎం గారిని కలవడానికి వెళ్ళడం జరిగింది. మా సిఐటి నాయకులు, మా వాళ్ళు, కొంతమంది విఓఏలు అందరూ కలిసి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత సీఎం గారికి ప్లే కార్డులు ఇవ్వడానికి వినతిపత్రం ఇవ్వడం కోసం అని వెళ్తుంటే వాళ్ళ దగ్గర మీరు మంచిగా చెప్పి చేయించుకోవాలి, కానీ అరిసి గొడవ చేస్తే ఏ పనులు చెయ్యము అని చెప్పి కరాఖండిగా సీఎం గారు చెప్పడం జరిగింది. తర్వాత ప్లే కార్డులు లాక్కొని కింద పడేసి చింపేయడం జరిగింది పోలీసులు వాళ్ళు. తీసుకున్నాం. మేమేం చివాట్లు తిన్నాం, వాళ్ళకేం అవార్డులు మాకేం చివాట్లు. ప్రతిదానికి మేము చేసిన పనిని బట్టేగా వాళ్ళకి కానీ జీతమైనా ఏదైనా ఇస్తుంది. మేము లేకుండా వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, మమ్మల్ని ఇలా ఎందుకు మాట్లాడాలి? మేము దానికి నిరసన ప్రదర్శిస్తూ QTV న్యూస్లో ఇప్పటికే చిన్న విరామం.